SRC న్యూస్ కు స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కూళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లవరం ఏటిగట్టుపై దుర్గమ్మ గుడి సమీపంలో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇసుక లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన సంఘటనలో 2 స్తంభాలు నేలకొరిగాయి. స్తంభాలు పడిపోయిన కారణంగా మల్లవరం జనావాసాలకు విద్యుత్ సరఫరా చేసే కరెంటు తీగలు కిందికి వేలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యుత్ తీగల వల్ల ప్రమాదం పొంచి ఉంది అని తలచి స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి అంధకారంలోనే మసులుతున్నారు. మరోవైపు మల్లవరంలో చాలా కాలంగా విద్యుత్ లో వోల్టేజీ కారణంగా ఫ్యాన్లు తిరగక ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానిక విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. కాగా స్తంభాలు పడిపోయాయి అని ఎలక్ట్రికల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని శుక్రవారం రాత్రి వారంతా మీడియాకు తెలిపారు. తమ సమస్య పరిష్కరించకుండా ఎలక్ట్రికల్ ఏఈ నిర్లక్ష్యం వహించడం వల్ల మల్లవరంలో విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ వినియోగించుకోలేని దుస్థితి వచ్చింది అని ప్రజలు మీడియా ఎదుట మొరపెట్టుకున్నారు. వారంతా ఏటిగట్టుపైకి వచ్చి విద్యుత్ సమస్యపై ఆందోళన చేపట్టారు. అధికార కూటమి నాయకులు తమ సమస్యను వెంటనే పట్టించుకుని పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను వేయించాలి అని, లో వోల్టేజీ సమస్య లేకుండా కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయించాలని వారందరూ మీడియా సమక్షంలో ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. చెప్తాం టైం రావట్లేదు, అతని దగ్గర ఫోన్ చేస్తాను, అతని దగ్గర రావాలి అంతే. రేపించే అదే మరి కరెంట్ పోయినప్పుడు ఆడ వచ్చారు, కరెంట్ పోయినప్పుడు ఆడ వచ్చారు. మొన్న రాత్రి ఇవాళ రాత్రి మిదరైతే కరెంట్ పోయినప్పుడు ఆడ వచ్చారు. ఆయన పంపించాను కదండి. ఎవరిని పంపించావు? ఎర్రబుల్ నువ్వు పంపించబెట్టి ఎర్రబుల్ నీకన్నా గుమ్మస్తా నువ్వు సెలవులో పెట్టావా? మరి అదే చెప్పు. చూసుకోండి చచ్చాలి కాలేడే సరిపోతుంది. మామూలు 5 నిమిషాలు వద్దు. ఇది కేబుల్ కాబట్టి గొడవ లేదు. ఏదో సిటీ రోజు అక్కడే 5 నిమిషాలు వద్దు అనమాట. కట్ చేశారు. మల్లవరం గ్రామంలో కరెంటు సమస్య చాలా ఉంది. డిపార్ట్మెంట్ వారు పట్టించుకోవట్లేదు. మన మల్లవరం గ్రామంలో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల పిల్లలు, చంటి పిల్లలు చాలా బాధపడుతున్నారు. దీని సమస్య ఎలక్ట్రికల్ వారు తీర్చాలి. ఇది పట్టించుకోలేదు. ఇది మా గ్రామాల ఆందోళన, మా గ్రామ ప్రజల ఆవేదన. తీర్చాలి, వోల్టేజ్ అనేది పెంచాలి, తీర్చాలి. లో వోల్టేజ్ ప్యానెల్ తిరగట్లేదు, మలేరియా వల్ల దోమలు కొడుతున్నాయి, దోమలు చంపేస్తున్నాయి, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వోల్టేజ్ ప్రాబ్లం తీర్చాలి, మల్లవరం గ్రామ సమస్య తీర్చాలి, డిపార్ట్మెంట్ తీర్చాలి. ఓకే, మా మల్లవరం గ్రామానికి ఒక సమస్య అనేటువంటిది ఉన్నది. మన కోరిమెల్లి నుంచి ఇసుక తోలుతూ ఉన్నారు. రోడ్లకి ఎడ్జీలు లేవు. మల్లవరం గ్రామం నుంచి సుందరపల్లి వెళ్ళడానికి 1/2 కిలోమీటర్ దూరం. స్కూల్ పిల్లలందరూ కూడా ఏటికొట్టు మార్గంలోనే వెళ్ళాలి. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు లారీ వస్తే ఎడ్జీల్లో గోతులు ఉన్నాయి. ఆ గోతుల్లో పడిపోయేటువంటి భయంతో పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కూడా తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉన్నారు. అందుచేత ఈ సమస్యని మరి పరిష్కారం చేసేటువంటిది ఏం చేయాలి? మాకు ఈ గుంతలు కప్పెట్టాలి. గుంతలు కప్పెట్టినప్పుడు ఆ పక్కన స్కూల్ పిల్లలు లారీ వచ్చినప్పుడు కొద్దిగా ఎడ్జీ వస్తుంది. అందుచేత ఆ సమస్య కూడా పరిష్కారం చేయాలని, దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు స్కూల్కి పంపించడానికి. దానికోసం మార్జిన్ వేయాలని, గుంతలు కప్పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. రోడ్డు బాగు చేయాలా? రోడ్డు సైడ్ ఎడ్జీలు గుంతలు కప్పెట్టాలని. ఎడ్జీలు అంతేకాకుండా ఇప్పుడు ఈ స్కూల్ పిల్లలు చాలా భయపడితే వెళ్తూ ఉన్నారు. లారీ వాళ్ళు అతివేగంగా వెళ్తూ ఉన్నారండి, చాలా అతివేగంగా వెళ్తూ ఉన్నారు. ఈ అతివేగంగా వెళ్ళటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని లారీ వాళ్ళు
మనం బోర్డులు అయితే పెడుతున్నాం అతివేగం ప్రమాదకరం అని, కానీ ఆ రూలు ఈ రోడ్లో లేదు. అతివేగంగా వెళ్తూ ఉన్నారు, పిల్లలు భయపడుతూ ఉన్నారు, లారీ వాళ్ళు హై స్పీడ్లో వెళ్తూ ఉన్నారు, చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. దీనికి ఎవరు స్పందించారనేటువంటిది అర్థం కాక మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వానికి మన ఏటికొట్టి యొక్క సమస్యలు తెలియజేయడానికి. నా పేరు గణేష్ అండి. నేను పూల పంచాయతీ 12 వార్డు నెంబర్ నుండి. నా మీద నమ్మకంతో మా మల్లవరం ప్రజలందరూ నాకు ఓట్లేసి నన్ను గెలిపించారు. గత 5 సంవత్సరాలుగా ఇలా కరెంట్ లోడ్ నేను తీరుతానని చెప్పాను, కానీ కరెంట్ లోడ్ తీర్చలేకపోయాను. ఎవరింట్లో ఫ్యాన్ తిరగట్లేదు, ఏం తిరగట్లేదు. లో వోల్టేజ్తో అందరికీ కంప్లైంట్లు ఇచ్చాము, ఎవరూ పడించుకోలేదు. నిన్న రాత్రి 2 గంటలకి గుర్తు తెలియని వాహనం స్తంభానికి కుదరడం వల్ల స్తంభం పడిపోయింది, 3 స్తంభాలు పడిపోయి ఒక స్తంభం వంగిపోయింది. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది, కానీ ఎవరు స్పందించలేదు. ఒక లైన్ మ్యాన్ గారు మాత్రం ఫోన్ చేయడం జరిగింది తెల్లరగట్ల. మళ్ళీ ఆయన లైట్లు ఇప్పుని వెళ్ళిపోయినని చెప్పారు. అంతే తప్ప జేఈ గారికి ఈ గారు అందరికీ చేసాం, ఎవరో రెస్పాన్స్ అవ్వలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇలాగే కనబరిమించాం. సుభాష్ గారికి మేము కష్టపడి మాట్లాడారు. మాది కే గంగారం మండలం కోల పంచాయతీ కోలమల్లవరం గ్రామం. నా పేరు శ్రీరెడ్డి వెంకన్నబాబు. మా గ్రామంలో రాత్ర ఎలక్ట్రిక్ పోల్ గుద్దేయటం జరిగింది, అలాగే పవర్ కట్ అయిపోయింది. కట్ అయిపోవడం వల్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మేము ఫోన్ చేయడం జరిగింది, ఏఈ గారికి, డిఈ గారికి, సదరు లోకల్గా ఉన్న లైన్మెన్ గారికి. మాకు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరూ వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు సంధించలేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు సంధించినట్లయితే గ్రామస్తులకి వాళ్ళు స్తంభం పంపించిన మా గ్రామస్తులందరూ కూడా చిన్న గ్రామం అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం మనం పూర్తి చేసుకోవాలనే ఉద్దేశం మా గ్రామానికి ఎప్పుడూ కూడా పూర్వం నుంచి కూడా ఉన్నది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఎవరూ కూడా స్పందించలేదు. ఇప్పుడు కరెంట్ లేక చాలా చంటి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మా ఈ ఎలక్ట్రిక్ పోల్ పడిపోయిన పక్కనే 3 టెంపుల్స్ ఉన్నాయి, శివాలయం, కనకదుర్గమ్మ ఆలయం, ఆంజనేయ స్వామి ఒక ఆలయం. టెంపుల్లో కూడా ఎలక్ట్రికల్ వల్ల పవర్ అంతరాయం కలిగింది. మన ఇంట్లో మరి ఎంతో సుఖంగా మనం ఫ్యాన్ వేసుకుని పడుకుంటాం, అలాగే టెంపుల్లో కరెంట్ లేక అమ్మవారి యొక్క ఆలయాల్లో శివాలయాల్లో కరెంట్ లేకపోయినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించలేదు ఇప్పటి వరకు కూడా. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మా గ్రామ సమస్య తీర్చినట్లయితే ఇప్పుడు ఈ కరెంట్ వచ్చి ఉండేది. అంతేకాకుండా పూర్వం నుంచి మనం ఒక 5 సంవత్సరాలుగా లో వోల్టేజ్ ఉంది సార్, బల్బులు సరిగ్గా వెలగట్లేదు, ప్లాన్లు సరిగ్గా తిరగట్లేదు, దీని సమస్య తీర్చండి అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరో కూడా స్పందించి మాకు సహకారం చేయట్లేదు. మాకు వచ్చిన సమస్య ఏంటంటే వాళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ వారు నమస్కారం అండి. పొద్దుట తెల్లారగట్ల 1 గంట 2 గంటల ప్రాంతంలో లారీ వాళ్ళు ఎలక్ట్రికల్ పోల్ని వద్దడం వల్ల పోల్ విరిగిపోయి సప్లై ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఆథరైజేషన్గా ఏమీ రాలేదు. డిపార్ట్మెంట్ వారు తెలిపినా కూడా ఏ విధమైన స్పందన లేదు. అందుచేతన దీన్ని మాకు లో వోల్టేజ్ కూడా అండి కరెంటు, అది కూడా కాస్త పరిశీలించారని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. నమస్కారం.